ఏం మాట్లాడుతున్నావు నిషి? తను నిజంగా చిలకమ్మ అని రాత్రి అంటే, మరి మన ఇంట్లో విషయాలు ఎలా తెలిసాయని నిషి నిలదీస్తూ ఉంటుంది. స్కూల్లో మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు మా ప్రేమ విషయం, అక్కడ జరుగుతున్న విషయాలు నేను అన్నీ చెప్పాను. అలా తెలుసు అంతేనని రాత్రి అంటోంది. అవునవును అంతే. అందుకే మీ ఇంట్లో విషయాలు చెప్పగలిగాను అని రాగిని అంటుంది. ఓహ్! అవునా? సరే పదండత్తయ్య అని నిషి వెళ్తుంది. అమ్మో! జగదాత్రి కొంచెం ఉండి ఉంటే దొరికిపోయి ఉండేవాళ్ళము. అప్పుడు నన్ను అడ్డు పెట్టుకొని మీరు మోసం చేశారని నిషి మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటైనా గెంటేస్తుంది. ఇప్పుడే నా వల్ల మీరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఇంకా కష్టపడడం అవసరమా చెప్పు అని రాగిని అంటే, అత్తయ్య అలాంటిదేం కాదు. నిషికి చాలా ఎక్కువ డౌట్ వచ్చిన విషయం నిజమే కానీ నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి అని ధాత్రి ధైర్యం చెప్తుంది. ఏంటి నిషి ఏం ఆలోచిస్తున్నావు అని యువరాజ్ అంటే, మన ఇంట్లో ఉన్న చిలకమ్మ ఎవరో కాదు మా రాగిని అత్తయ్య అని నిషి అంటే, ఓయమ్మనే అంటే చిలకమ్మ ఒంట్లోకి రాగిని దయ్యంలా వచ్చి దూరిందా? అంటే మనం దయ్యంతో ఉంటున్నామా అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ నువ్వు కాస్త ఆగుతావా? నువ్వు చెప్పు నిషి, అసలు మీ రాగిని అత్తయ్య చనిపోతే చిలకమ్మ రాగిని అత్తయ్య అని ఎలా చెప్పగలుగుతున్నావు అని యువరాజ్ అంటాడు. మీరు అడుగుతున్న వాటికి నా దగ్గర సమాధానాలైతే లేవు. కానీ జరిగిన సంఘటనలన్నింటినీ చూస్తుంటే చిలకమ్మ అచ్చం మా రాగిని అత్తయ్యలానే నాకు కనిపిస్తూ ఉంది. లేకుంటే సిరికి మా రాగిని అత్తయ్యకి మాత్రమే తెలిసిన విషయాలు చిలకమ్మ ఎలా చెప్పగలుగుతుంది? చనిపోయిన మా రాగిని అత్తయ్య ఎలా తిరిగి వచ్చిందంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆవిడ చిలకమ్మన, రాగిని అత్తయ్యనా అన్నది మాత్రం మనం కనిపెట్టాలి అని నిషి అంటుంది. అలా అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బ్రతికే ఉన్నారని ఆ చిలకమ్మని రాగినిలా నిరూపించేందుకు మనం ప్రయత్నిస్తే ముందు ఆ కౌశికి, మీ మామయ్య ఇద్దరూ కూడా మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు అని వైజయంతి అంటే, అవును నిషి ఇప్పుడు ఎలా అని యువరాజ్ అంటాడు. అయితే చిలకమ్మ, రాగిని ఇద్దరు ఒకరేనా కాదా అన్నది నేను నిరూపిస్తాను. యామిని ద్వారా నిరూపిస్తాను. యామిని తీసుకువచ్చి నేను చిలకమ్మ ముందు నిలబెడతాను. ఒకవేళ అక్కడ ఉన్నది మా రాగిని అత్తయ్యే అయితే మా అత్తయ్య అస్సలు ఊరుకోదు. వెంటనే తన కూతురు యామిని అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. తను రాగిని అత్తయ్య అన్న నిజం కూడా మనకందరికీ తెలిసిపోతుంది. అప్పుడు దాత్రి కేదారే మా రాగిని అత్తయ్యని చిలకమ్మగా ఇంట్లో పరిచయం చేసినందుకు వాళ్ళ మోసాన్ని బయట పెట్టేసి ఆ దాత్రి కేదార్ని మనం ఇంట్లో నుంచి బయటికి గెంటేయొచ్చు అని నిషి ప్లాన్ చెప్తుంది. ధాత్రి, నిషికి నిజంగానే డౌట్ వచ్చిందా? మరి నువ్వు రాగిని అత్తయ్యకి అదే ధైర్యం చెప్పావు కదా అని కేదార్ అంటే, ఖచ్చితంగా నిషికి బాగా గట్టిగానే డౌట్ వచ్చింది కేదార్. మళ్ళీ అత్తయ్యకి నేను అలా ధైర్యం చెప్పకపోతే మనతో చెప్పకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోతుంది. అందుకే నేను అత్తయ్యకి అంత ధైర్యం చెప్పాను. కానీ ఇప్పటికే నిషి ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ధాత్రి చెప్పడంతో అలాగేనని కేదార్ అంటాడు. నువ్వేం చేసినా అత్తయ్య గురించిన నిజం నేను నిన్ను తెలుసుకోనివ్వను నిషి అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. తర్వాత కేదార్, ధాత్రి అక్క ఢిల్లీలో ల్యాండ్ అయిపోయిందంట. మనం మొట్టమొదటిసారి అక్క లేకుండా ఈ ఇంట్లో మనం ఉంటున్నాం కదా అని కేదార్ అంటే, అవును వదిన లేకపోతే ఏదో బోసిగా ఉంది కేదార్. వదినైనా ఉంటే మనతో మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు మామయ్య గారు కూడా మనతో మాట్లాడడం లేదు. వదిన్ వచ్చే వరకు మనమిద్దరం, అత్తయ్య, శ్రీవల్లి మనకు మనమే మాట్లాడుకోవాలి అని ధాత్రి అంటే, అవును ధాత్రి ఇక పిన్ని వాళ్ళు మనతో అయితే అసలు సరిగ్గా మాట్లాడరు కదా అని కేదార్ అంటాడు. కానీ నిషి మాత్రం రాగిని అత్తయ్య గురించిన నిజం బయట పెట్టడానికి చాలా గట్టిగా ట్రై చేస్తుంది కేదార్. ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని ధాత్రి అంటే, అయినా ధాత్రి ఇప్పుడు మీ రాగిని అత్తయ్య గురించిన నిజం బయటికి వచ్చిందనుకో, అప్పుడు నిషి మీ రాగిని అత్తయ్యకి సపోర్ట్ చేస్తుందా? లేకుంటే అప్పుడు కూడా ఇదంతా చేసింది మనమే కాబట్టి మనల్ని ఇంట్లో నుంచి పంపించటానికి చూస్తుందా అని కేదార్ అంటే, రాగిని అత్తయ్య అంటే నిషికి చాలా ఇష్టమే. కానీ ఇప్పుడు రాగిని అత్తయ్య నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాగిని అత్తయ్యకి నిషి వ్యతిరేకం అయిపోతుంది. మనం రాగిని అత్తయ్యని తెచ్చి ఇంట్లో పెట్టాం కాబట్టి మనల్ని బయటికి పంపించటానికే ప్రయత్నిస్తుంది కేదార్. నిషికి మనం ఇంట్లో నుంచి వెళ్ళటమే కావాలి. రాగిని అత్తయ్య నిషిని సపోర్ట్ చేయకపోతే ఏమైనా చేస్తుంది అని ధాత్రి అంటే, అమ్మో మీ గయ్యాలి చెల్లిని తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది ధాత్రి అని కేదార్ అంటే, హలో మా చెల్లిని గయ్యాలి గీయాలి అని మాట్లాడకు కేదార్. తనకు నోరెక్కువే కానీ గయ్యాలి మాత్రం కాదు అని ధాత్రి అంటే, అలా నోరేసుకు మాట్లాడే వాళ్ళనే గయ్యాలంటారని కేదార్ అంటాడు. మా చెల్లిని అలా అంటావా అంటూ ధాత్రి కోపడుతూ లోపలికి వెళ్తోంది. వదిన 2, 3 రోజులు ఇంటికి రాదు. కాబట్టి ఇదే మనకు సరైన సమయం. ఈ లోపలే మనం ఆ జగదాత్రి కేదార్‌ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. తర్వాత చిలకమ్మని అని నిషి అంటే, ముందు చిలకమ్మని పంపించేసి తర్వాత జగదాత్రి కేదార్‌ని పంపించొచ్చు కదా అని వైజయంతి అంటుంది.
చూడమ్మా, ఇప్పుడు నాన్న మన వైపే ఉన్నాడు. అక్క లేదు కాబట్టి మనకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది. జగదాత్రి, కేదార్‌ని మనం ఇంట్లో నుంచి పంపిస్తున్నామని వాళ్ళకి ఏదైనా పొరపాటున తెలిసిందా, వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఏదో గట్టిగా ప్లాన్ చేస్తారు. అందుకని వాళ్ళకి తెలియకుండానే ముందు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలి. కావాలంటే తర్వాత చిలకమ్మని పంపించొచ్చు. ఈ ఛాన్స్‌ని మనం మిస్ చేసుకోకూడదు అని యువరాజ్ అంటే, కానీ ఆ చిలకమ్మ మీ నాయన్ని వలలో వేసుకుంటోంది. నాకు చాలా భయంగా ఉంది అని వైజయంతి ఏడుపు మొఖం పెడుతుంది. చూడండి అత్తయ్య, మామయ్య గారి విషయంలో మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు అని నిషి అంటే, అవునని యువరాజ్ అంటారు. మీ చర్చల్లో నేనైతే పాల్గొనను. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేయటం లేదు అంటూ వైజయంతి వెళ్తుంది. ఏంటి యువరాజ్, అత్తయ్య ఇప్పుడు అలిగి వెళ్లారు అని నిషి అంటే, ఒక గంట ఆగితే వస్తుందిలే నిషి. అమ్మ కోపం ఎంతసేపు అని యువరాజ్ అంటాడు. బో, ఏం చేస్తున్నావు బో అంటూ వైజయంతి సుధాకర్ దగ్గరికి వస్తుంది. నేను గార్డెన్‌లోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నా అని వీల్ చైర్‌లో కూర్చున్న సుధాకర్ అంటే, నన్ను పిలవచ్చు కదా అని వైజయంతి అంటుంది. ఇదిగో సిత్తూరు చిలక, నేను పిలిచాను నీకే వినపల్లేదు అని దగ్గుతూ ఉంటాడు. ఏమైంది బో, నేను నిన్ను తీసుకువెళ్తానులే, ఎందుకు దగ్గుతున్నావు అని వైజయంతి అంటే, ఇందాకటి నుంచి దగ్గు వస్తుంది, నీళ్లు తాగుదామంటే గదిలో లేవు అని సుధాకర్ అంటాడు. ఉండు బో, నేను తీసుకువస్తాను అని వీల్ చైర్‌కి ఉన్న లాక్ తీసేసి వెళ్తుంది. అయితే వైజయంతి వెళ్ళగానే సుధాకర్ వీల్ చైర్ కాస్త అదుపు తప్పి నేరుగా గుమ్మం బయటికి వెళ్తూ ఉంటుంది. వైజయంతి, వైజయంతి అని సుధాకర్ కేకలు పెడుతుంటే వైజయంతికి వినిపించదు. అప్పుడే కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి సుధాకర్ వీల్ చైర్‌ని ఒక్క గెంతు గెంతి కింద పడి చక్రాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే కింద పడిపోతున్న సుధాకర్‌ని వచ్చి ముందు శ్రీవల్లి పట్టుకుంటుంది. అప్పుడే వైజయంతి బో బో అంటూ కేకలు పెట్టడంతో నిషి వాళ్ళు పరుగులు పెడుతూ వస్తారు. ధాత్రి కూడా పరుగులు పెడుతూ వస్తుంది. అయ్యో, ఏమైంది మావయ్య గారు, మీరు బాగానే ఉన్నారు కదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఇదిగో ఈ వైజయంతి చక్రాన్ని లాక్ చేయకుండా మర్చిపోయి వెళ్ళింది. అందుకే ఈ సంఘటన జరిగింది అని సుధాకర్ అంటాడు. నాన్న, నీకేమీ కాలేదు కదా, కేదార్ నీ చేతికి రక్తం కారుతోంది అని ధాత్రి విలవిల్లాడిపోతూ ఉంటే, ఆ వీల్‌కి ఉన్న స్క్రూ గుచ్చుకుంది ధాత్రి, చిన్న గాయమేలే అని కేదార్ చెప్తాడు. అంత రక్తం కారుతుంటే చిన్న గాయం అంటావు ఏంటి కేదార్ అని సుధాకర్ కేదార్ చేయి పట్టుకొని విలవిల్లాడిపోతూ, అమ్మ శ్రీవల్లి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పడంతో శ్రీవల్లి పరుగులు పెడుతుంది. చూసారా వాళ్ళ ప్రేమ, ఆ కేదార్ గాడి ప్రేమ మామయ్యకి అర్థమైపోయింది. శ్రీవల్లి ప్రేమ కూడా అర్థమైపోతే వీళ్ళు శాశ్వతంగా ఈ ఇంట్లో పాతుకుపోతారు. మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అని యువరాజ్ అంటే, అందుకే వాళ్ళని వేరు చేయాలి అని నిషి అంటుంది. ఇప్పుడు నాకు అబార్షన్ అయ్యింది వాళ్ళ వల్లే అని చెప్పినా కూడా మామయ్య గారు చూడు, దాన్ని పక్కన పెట్టి ఎలా ప్రేమ చూపిస్తున్నారో అని నిషి అంటే, ఆర్జ్యం పోయడానికి మనం ఉన్నాం కదమ్మీ అని వైజయంతి అంటుంది. అయ్యో కేదార్, చాలా రక్తం వస్తోందని ధాత్రి అంటే, కాస్తనే లే ధాత్రి, నువ్వేం బాధపడకు అని కేదార్ అంటాడు. అయినా కూడా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఎందుకు కేదార్ ఇంత సాహసం చేశావు అని సుధాకర్ అంటాడు. నాన్న, మీ ప్రాణాలను కాపాడడం కోసం నా ప్రాణాన్ని అని కేదార్ చెప్తుంటే, "ఆ, నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను, నేనేమైనా చేస్తాను. మీకంటే ఏది ఎక్కువ కాదు, ఇవే కదా నీ డైలాగులని" నిషి అంటే, చూడు మామయ్య గారికి ఏమీ కాకూడదనే కేదార్ కాపాడాడు. ఏంటి నిషి డైలాగులు అవి ఇవి అంటూ అలా మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటే, చూడు నా కడుపులో బిడ్డని చంపింది మీరు. మీరు ఇప్పుడు ఈ డైలాగులు మాట్లాడుతూ ఉంటే మేము ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాము. మీరంతా డ్రామాలు ఆడుతున్నారు అని నిషి అంటే, అవునని వైజయంతి యువరాజ్ వంత పాడుతూ ఉంటారు. చూడండి మామయ్య గారు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మీకేమీ కాకూడదని కేదార్ వచ్చి కాపాడాడు. ఇందులో మేము కావాలని చేసింది ఏదీ లేదు అని ధాత్రి చెప్తుంటే, ఆపవే నీ నాటకాలు అని నిషి అరుస్తూ ఉంటుంది. మామయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయటం కోసమే మీరు డ్రామాలు ఆడుతున్నారని నిషి చెప్తుంటే సుధాకర్ మౌనంగా వింటూ ఉంటాడు.